వింటున్నటువంటి మనుషులలో రెండు రకాలే ఉంటారు. వారు దేవుని సంబంధి అయినా ఉంటారు, అపవాది సంబంధి అయినా ఉంటారు. అయితే వింటున్నటువంటి వారు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సంబంధి అయితే దేవుని మాట వింటారట. యేసుప్రభు స్వయంగా చెప్పాడు. ఆ మాటలు యూదులతో మాట్లాడుతూ మనం చూసినట్టయితే 10వ అధ్యాయంలో 26వ వచనం, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అంటే కొంతమంది నమ్మరు. యేసుప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు, మీరు నమ్మరు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, యేసుప్రభు చెప్పినప్పుడే వాళ్ళు నమ్మకపోతే ఇంకా మనుషులు చెప్తే ఎలా నమ్ముతారు? కాబట్టి నమ్మని వారు ఉన్నారు. ఇంకా స్పష్టంగా ఆయన అంటున్నాడు, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కాబట్టి మీరు నమ్మరు. కాబట్టి మనం దేవుని వాక్యం, యేసయ్య వాక్యాన్ని వినడానికి మనం చాలా జాగ్రత్త పడాలి. వినకపోతే మనం ఆయన బిడ్డలకు ఆదాయిస్తున్నాడు. నువ్వు ఎంతకాలం చర్చికి వచ్చినా, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నా, ప్రభు ఏమంటున్నాడంటే, నీవు నా మాట వినకపోతే నా గొర్రెల్లో చేరిన వారు కారు.